పిల్లల కథలు. ఒక రాజు ఏడుగురు కొడుకులు. అనగనగనగనగా ఒక ఊరికి ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి ఏడుగురు కొడుకులు ఉండేవారు. ఒకరోజు ఆ ఏడుగురు కొడుకులు చేపలు పట్టడానికి వెళ్ళారు. 7 చేపలు తెచ్చారు. ఆ తెచ్చిన చేపలని ఎండబెట్టారు. సాయంత్రానికి 6 చేపలు ఎండాయి. కానీ 7 చేప ఎండలేదు. ఆ చేపను పట్టిన రాజకుమారుడు చేపని చేపా చేప ఎందుకెండలేదు అని అడిగాడు. ఆ చేప గడ్డిమేటు అడ్డం వచ్చింది అని బదులు చెప్పింది. ఆ రాజకుమారుడు వెళ్ళి గడ్డిమేటుని నా చేప ఎండకుండా ఎందుకు అడ్డం వచ్చావు అని అడిగాడు. గడ్డిమేటు అంది, ఈరోజు ఆవు నన్ను మేయడానికి రాలేదు అని. రాజకుమారుడు వెంటనే ఆవు దగ్గరికి వెళ్ళి, ఈరోజు నువ్వు గడ్డి ఎందుకు మేయలేదు అని అడిగాడు. నన్ను ఈరోజు పాలేరు తీసుకెళ్ళలేదు అని చెప్పింది. రాజకుమారుడు పాలేరుని అడిగాడు, ఎందుకు ఈరోజు ఆవుని గడ్డి మేయడానికి తీసుకొని వెళ్ళలేదు? అప్పుడు పాలేరు ఇలా అన్నాడు, అమ్మ నాకు అన్నం పెట్టలేదు అని. అమ్మని అడిగితే అమ్మ అంది, అక్కడ పాప ఏడుస్తోంది. రాజకుమారుడు పాపని, పాపా పాపా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే పాప, నన్ను చీమ కుట్టింది అని గుక్కలు పెడుతూ చెప్పింది. రాజకుమారుడు పట్టువదలని విక్రమార్కుడులాగా చీమని కూడా అడిగాడు, చీమ చీమ పాపని ఎందుకు కుట్టావు? అప్పుడు చీమ అంది, నా పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అని. చీమ చెప్పిన మాటలు విన్నాక రాజకుమారుడికి అసలు విషయం అర్థమైంది. అతను వెంటనే తన అన్నాదమ్ముల దగ్గరికి వెళ్ళి చేప నుంచి గడ్డిమేటు, ఆవు, పాలేరు, అమ్మ, పాప, చివరికి చీమ వరకు ఏం జరిగిందో అన్నీ వివరంగా చెప్పాడు. అది విన్న మిగిలిన 6 రాజకుమారులు ఒక్కసారిగా నవ్వేశారు. వాళ్లతో పాటు అన్నిటికీ కారణం తెలుసుకున్న ఆ రాజకుమారుడు కూడా తన అన్నదమ్ములతో కలిసి నవ్వాడు. అలా అందరూ కలిసి నవ్వుకుంటూ ఆ రోజు జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటూ సంతోషంగా రాజప్రాసాదంలోకి వెళ్ళారు. ఈ కథలోని నీతి: ప్రతి పనికి ఒక కారణం ఉంటుంది. ఏ విషయాన్ని పూర్తిగా తెలుసుకోకుండా తీర్పు ఇవ్వకూడదు. చిన్న కారణం పెద్ద సంఘటనకు దారితీస్తుంది. సహనం మరియు ప్రశ్నించే స్వభావం ఉంటే నిజం తెలుస్తుంది. ఎందుకు జరిగిందో తెలుసుకోకుండా ఎవ్వరిని తప్పుపట్టకూడదు. ధన్యవాదాలు.